ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 1 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమొగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. వ్యాఖ్యాన అంశం: మనలను వెంబడించే కృప. వ్యాఖ్యాన అంశం: మనలను వెంబడించే కృప. వ్యాఖ్యానం: బోయజు ఔదార్యం రూతును పరవశింపజేసింది. తన పొలంలోనే ఉండి మరెక్కడికి వెళ్ళక పరిగి ఏరుకోమని చెప్పాడు బోయజు. అంతేకాదు, ఆమె భద్రతకు కూడా హామీ ఇచ్చాడు. పరదేశి అయిన తనకు వారు కనికరం చూపుతారని, బెత్లెహేము బావి నుండి నీళ్లు తెచ్చి తనకు ఇస్తారని ఆశించి ఉండదు. బోయజు దృష్టిలో తాను కృప పొందినందుకు రూతు అతని ఎదుట సాష్టాంగపడింది. మన ధ్యాన వచనంలో 3 విషయాలు గమనించండి. 1, నడిపింపు. రూతు ఎక్కడ పరిగె ఏరుకోవాలో, ఎవరిని వెంబడించాలో చెప్పబడింది. 2వదిగా భద్రత. రూతు బోయజు పనికెత్తలలో ఒకటి కాదు, అయినా ఆమెకు భద్రత కల్పిస్తున్నాడు బోయజు. అదేవిధంగా దేవుణ్ణి అన్వేషించే వారికి దేవుని వాక్యం ద్వారా జీవం, ఆయన భద్రత సమకూరుతాయి. ఇక 3వదిగా అవసరత తీర్చడం. దాహం ఉన్నప్పుడు రూతు బోయజు సేవకుల దగ్గరకు వెళ్ళి దాహం తీర్చుకోవచ్చు. ఈ నీరు దేవుని వాక్యానికి, బోయజు సేవకులు దేవుని వాక్యాన్ని అందించే వాక్య సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. పంట కోయటం దేవుని వాక్యం ప్రకటించటానికి సాదృశ్యంగా చెప్పుకుంటే, ఇక్కడ మన ఆధ్యాత్మిక దాహం తీర్చే సదుపాయాన్ని పరమబోయజు ఏర్పాటు చేయటం గమనించవచ్చు. ఎప్పుడైనా మనం దాహం కొనిన ఎడల మన కొరకు సిద్ధపరచబడిన పాత్రల యొద్దకు వెళ్ళి సెద తీర్చుకొనవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూడండి. రూతు సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగినో అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక్కడ తన అయోగ్యతను, బోయజు మంచితనాన్ని గుర్తించింది. మెఫీబోషెతు కూడా బోయజు మునిమనుడైన దావీదు ఎదుట నిలుచున్నప్పుడు ఇదే రీతిగా భావించుకున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో. దేవుని సన్నిధిలో ఒక ఆత్మ ప్రవేశించినప్పుడు కలిగే ఫలితం దీనత్వం. యోబును గూర్చి దేవుడే స్వయంగా ఏమన్నాడంటే, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అన్నాడు. యోబు గ్రంథం 1:8లో. అయితే యోబు చెప్పిన మాట గమనిస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు కనులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అంటున్నాడు. 42వ అధ్యాయం 5-6 వచనాలు. మహాపరిశుద్ధుడైన దేవుని ఎదుట ఉన్న మనిషి తాను మంచివాడు అని ఎలా భావించుకుంటాడు? ఒకవేళ అలా భావించడం జరిగితే అతడి హృదయంలోని గర్వమే గాని మరొకటి కాదు. గర్వం, దీనత్వం రెండూ ఒకచోట కలిసి ఉండవు కదా. ఆయన ఎదుట ఉన్నప్పుడు మనలను మనం ఒకసారి చూసుకుంటే, రూతులాగే మనం కూడా నీ దృష్టిలో నేను కటాక్షం పొందుటకు కారణమేమి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అర్పించుకున్న దేవుని కుమారుడే దీనికి కారణం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. శుభములతో వందనాలు.